కుప్పం ప్రజలకు ఇక్కడ వచ్చేసినటువంటి ప్రెస్ వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు పార్థసారథి రెడ్డి, శాంతిపురం మండలం 121 పెద్దూరు విలేజ్. ఈరోజు నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎమ్మెల్యేకి కుప్పం నియోజకవర్గంలో 10,000 రూపాయలు నాణ్యాలతో 3 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరి మద్దతు కోరి ప్రతి ఒక్కరితో కలెక్ట్ చేసి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి మెయిన్గా గత 35 సంవత్సరాల నుండి కుప్పం నియోజకవర్గం సవితి తల్లి ప్రేమతో పెరుగుతుంది. ఇప్పుడు నేను కన్న తల్లి ప్రేమ కోసం కుప్పం ఆశిస్తుందని నేను ఇక్కడ కంటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. నా ముఖ్య ఉద్దేశం కంటెస్ట్ చేయడానికి గత 35 సంవత్సరాల నుండి ఏ ఒక్క పనైనా కుప్పంలో ప్రతి ఒక్కటి మార్కెటింగ్ కోసమో లేక వాళ్ళ పేరు కోసమో జరుగుతుందే తప్ప ఏ ఒక్కటి కానీ కన్న తల్లి ఎలాంటి ప్రేమ చూపిస్తుందని ఒక్కరు కూడా ఒక్క పని కానీ ఒక్క అభివృద్ధి కానీ చేయలేదని నేను ఆశిస్తున్నాను. అది అందరికీ మీకు తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి హంద్రీనివా కానీ లేకపోతే మన ఎలాంటి ఇండస్ట్రీస్ కానీ ఏదైనా ఒక్కటి కూడా మనకి పూర్తిగా కావడం జరగలేదు. ప్రతి మనిషి 20-30 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటారు, 10 సంవత్సరాలు హంద్రీనివా వస్తుందని చెప్తున్నారు కానీ ఏది రాలేదు. కాబట్టి నేను ఇండిపెండెంట్గా వేయడానికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఒక పార్టీతో బిఫామ్ వేసిన ఒక పార్టీతో నామినేషన్ వేసిన వాళ్ళు చెప్పినట్టు జరగాలి. కాబట్టి నేను ఇండిపెండెంట్గా నా స్వతంత్రంగా అభ్యర్థిగా పోటీ చేసి నాకు ఈ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. నేను వస్తే ఏం చేస్తానని అందరూ అడుగుతున్నారు. కాబట్టి నేను వస్తే ₹1 ఎలాంటి వైద్యమైనా చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నా. అలాగే ₹1తో ఎలాంటి విద్యైనా అందిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నా. మీకు తెలుసు ఇది సీఎం కాన్స్టిట్యున్సీ అని చాలామంది చెప్తా అంటారు. ఇప్పుడు ఎనీవే సిబిఎన్ గారు తెలుసు, మనకి 30 సంవత్సరాలుగా పాలిస్తున్నారు. ఏ ఒక్క హాస్పిటల్ అయినా మనకి మంచి వైద్యం ఇచ్చే హాస్పిటల్ మన కుప్పంలో ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. లేదు. ఎందుకంటే మీరు రీసెంట్గా కూడా చూసింటారు, మన తారక పడిపోతే బెంగళూరు నారాయణకి తీసుకెళ్లారు. ఏం రీజన్? ఇక్కడ హాస్పిటల్ లేకుండానే కదా. అంటే సీఎం కాన్స్టిట్యున్సీలో హాస్పిటల్ మెరుగైన వైద్యం లేకపోవడం. అలాగే కాకుండా మంచి వైద్య కళాశాల ఏదైనా ఉందా అంటే ఒక్కటి లేవు. ఒక ఐఐటి లేదు, ఒక ఎన్ఐటి లేదు, ఒక నిఫ్ట్ లేదు, ఒక నవోదయ లేదు, ఒక ఐఏఎం లేదు. సీఎం కాన్స్టిట్యున్సీ అయ్యుండి ఒకే ఒక్క ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, నేషనలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం ఇది చాలా అవమానకరం. దానికోసమే వీటన్నిటిలో నా మేనిఫెస్టోలో ₹1 వైద్యం, ₹1 విద్య, మరియు నేను చెప్పిన ఈ ఐఐటి, ఎన్ఐటి, ఐఏఎం, నిఫ్ట్ ఇలాంటి నవోదయ స్కూల్స్ ప్రతి ఒక్కటి మన నియోజకవర్గానికి తీసుకొని వచ్చి నేను కార్యవర్గం చేరుపడతానని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదే కాకుండా ఇంకొకటి ముందుగా నేను చెప్పాల్సింది, మన కుప్పం నియోజకవర్గంలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు. వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకొని వస్తానని మీకు తెలియజేయడం అవుతుంది. మరి ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం, ఉద్యోగాలు ఇస్తామని ప్రతి ఒక్క సీఎం క్యాండిడేట్ ప్రతి పార్టీ వాళ్ళు చెప్తా అంటారు. కానీ నేను చెప్తున్నా ఈరోజు, ప్రజా రాసుకోండి, ఉద్యోగాలు చేయకండి. ప్రతి ఒక్కరూ మనకుండే సోర్సెస్ని యూజ్ చేసుకొని వ్యాపారాలు చేసుకోవాలనేదే నా యొక్క ముఖ్యమైన అందరికీ నేను ఇచ్చే సలహా. ప్రతి ఒక్క ఉద్యోగికి చెప్తాను, ఉద్యోగాలు చేయకండి. మనకున్న సోర్సెస్ని మనం యూటిలైజ్ చేసుకుందాం, వ్యాపారాలు పెట్టుకుందాం. దానికోసం కుప్పంలో ఒక ట్రైనింగ్ స్కిల్స్ పెట్టించి బ్యాంక్స్ ద్వారా కానీ లైక్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ప్రతి గ్రాడ్యుయేట్కి వ్యాపార రుణాలు అందజేసి ఆ ఉద్యోగాలని వాళ్ళ నుండి రిజైన్ చేయించి వాళ్ళకి ఉద్యోగాలు కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో పెట్టాలనేదే నా ముఖ్య ఉద్దేశం. దయచేసి ఎవరు ఉద్యోగాలు చేయకండి, ఉద్యోగాలు ఇచ్చేలా చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. కాబట్టి నేను చెప్తున్న, ఉద్యోగాలు వ్యాపారాలే ముద్దు.